హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి జావాస్క్రిప్ట్ ఈజ్ అరే. సో దాని గురించి చెప్తాను, ఓకేనా. అసలు ఈజ్ అరే ఏంటి ఏమంటే, అసలు మనం ఇచ్చిన వేరియబుల్ అరేనా కాదా అని చెక్ చేయడాన్నే ఈజ్ అరే అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం, ఓకేనా. సో మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, ఏ అనేది అరే ఇచ్చాము, బిలో జస్ట్ వాల్యూ ఇచ్చాము, సిలో స్ట్రింగ్ ఇచ్చాము. కాబట్టి ఈ రెండు అరే కాదనమాట, దిస్ ఇస్ నాట్ అరే. కానీ ఏ అనేది అరే అవుతుంది. సో నేను ఒకసారి ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను, చూడండి, ఓకే. సో స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇస్తాం. స్క్రిప్ట్ అనే ట్యాగ్లో వేర్ ఏ ఈక్వల్స్ టు, సో మనం వాల్యూస్ ఇచ్చినా ఓకే, వాల్యూస్ నేను వాల్యూస్ ఇస్తాను, మీరు స్ట్రింగ్స్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం ప్రింట్ ఇవ్వాలి. సో ప్రింట్ ఇస్తే ఏమవుతుంది, డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకే, ఏ ప్లస్ సారీ ఓకే. సో ప్రింట్ అయింది. అసలు ఇది అరేనా కాదా అని తెలుసుకోవాలి, ఓకేనా. సో మనం దానికి ఏం చేస్తాము, ఒక వేరియబుల్ని తీసుకుంటాం. సో నేనేం చేస్తాను అంటే ఒక వేరియబుల్ని తీసుకోవాలి, వేరియబుల్ బి అని తీసుకుంటాం. బి ఈక్వల్స్ టు ఏం చేయాలి, అరే డాట్, ఓకే, అరే డాట్ ఈజ్ అరే ఏ అని ఇస్తాం, ఓకేనా. సో ఇప్పుడు ప్రింట్ ఏమి ఇవ్వాలి, డాక్యుమెంట్ డాట్ రైట్, ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ బి, ఓకే, బి. చూద్దాం ఏమొచ్చింది, ట్రూ. అంటే ఇది అరే అనమాట. ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను. సో వేర్ ఏ ఈక్వల్స్ టు 10 అని ఇస్తాను. సో 10 అని ఇచ్చేసి దీన్ని కామెంట్స్ చేస్తాను. కామెంట్స్ చేయడం తెలుసు కదా, ఓకే. ఏమైంది, 10 అనేది అరే కాదు, 10 అనేది అరే కాదు అనమాట. అర్థమైంది కదా ఇది ఇప్పుడు, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇది తీసేస్తా, ఓకే. సో ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇది అరేనా కాదా అని తెలుసుకోవాలి, ఓకే. చూస్తా, ఓకే, చూద్దాం. సో నేను ఇది అట్లే పెడతాను, ఓకే. ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇఫ్, ఓకే, ఇఫ్ అని పెట్టేసి దీన్ని మనం లోపల పెట్టాలి. సో కట్ చేసి లోపల పెట్టేస్తాం. ఈక్వల్స్ టు ట్రూ, ఓకే, ట్రూ, ఓకేనా. ఎలా అంటే ట్రూ, ఈక్వల్స్ టు ట్రూ. సో డాక్యుమెంట్ డాట్ రైట్, ఇదేం కావాలి, దిస్ ఈజ్ అండ్ అరే అని చూపాలి. కాకపోతే డాక్యుమెంట్ డాట్ రైట్, చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ దిస్ ఈజ్ నాట్ అరే, ఓకేనా. చూడండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది కూడా అవసరం లేదు మనకి, ఎందుకంటే బి వేరియబుల్ లేదు కాబట్టి అవసరం లేదు, ఓకే. సో నేను దీన్ని సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, సో ఇది కరెక్టా కదా చూసుకున్నాం. సో సేవ్ చేస్తున్నాను, ఓకే. చూడండి, దిస్ ఈజ్ నాట్ అరే. ఎందుకు అంటే 10 అనేది అరే కాదు. అదే 10 హైడ్ చేసి దీన్ని కామెంట్స్ తీసేసి సేవ్ చేస్తాం. చూడండి, దిస్ ఈజ్ నాట్ అరే, ఓకే, ఓకే, ట్రూ కదా, సారీ, ట్రూ. సో స్ట్రింగ్లో పెట్టకూడదు. చూడండి ఇక్కడ చూడండి, సో ఇది అరే అనమాట, దిస్ ఈజ్ నాట్ అరే. సో దీనికి నేను దీనికి ఏం చేస్తాను అంటే, సో దీన్ని కామెంట్ చేసి దీన్ని అన్కామెంట్ చేస్తాను. చూడండి, దిస్ ఈజ్ నాట్ అరే. అర్థమైంది కదా. సో ఇఫ్ అనే కండిషన్ యూజ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని, సో దిస్ ఈజ్ అరే. అర్థమైంది కదా ఇది. సో ఇది టాపిక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.